ఈరోజు సండే లేచి లేవగానే మా బాబాయ్ అయితే చేపలు అని ఒకటే గోల చేశాడు. ఈ గోల తట్టుకోలేక మా వారు చేపల మార్కెట్కి వెళ్ళి కేజీన్నర చేపలు అయితే పట్టుకొచ్చారు. అక్కడ వాళ్ళే క్లీనింగ్ చేసి పీసెస్ కట్ చేసి అయితే ఇస్తారు మనకి. మాకు మా ఊర్లో అయితే చేపలు ఫ్రీగానే దొరుకుతాయి. ఎందుకంటే మా బావ వాళ్ళు అప్పుడప్పుడు చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్తారు. మా బావ వాళ్ళకి ఎప్పుడైతే చేపలు తినాలనిపిస్తుందో అప్పుడైతే వెళ్ళి చేపలు పట్టుకొని వస్తారు. ఎంతైనా మనం క్లీన్ చేసినట్టు వీళ్ళైతే క్లీన్ చేయలేరు. వీళ్ళైతే పైనే చేసామంటే చేసామన్నట్టుగా క్లీన్ చేసి అయితే ఇస్తున్నారు. మా వారు ఇంటికి తీసుకురాగానే మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నారు. మా బాబు వాళ్ళ నాన్నకి ఉడత సహాయం అయితే చేస్తున్నాడు. చేపల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసి మళ్ళీ 2 సార్లు అయితే క్లీన్ చేశారు. ఇక ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. మా వారైతే నీట్గా క్లీన్ చేసి నాకు ఇచ్చేశారు. ముందుగా ఈ చేపల పులుసులోకి సరిపోయినంత చింతపండునైతే నానపెట్టుకుంటున్నాను. మా వారు తెచ్చిన కేజీన్నర చేపలకి ఈ చింతపండు అయితే సరిపోతుందని నానపెట్టుకున్నాను. మొత్తం కర్రీ వండేయకుండా 4 పీసులు అయితే పక్కకు తీసాను. తర్వాత ఫ్రై చేద్దాం అనేసి. ఆగునానా అమ్మా ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు వేసి ఊరికే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక కడాయి పెట్టుకొని 2 యాలకులు, 3 లవంగాలు, కొంచెం మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన మసాలాలు మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్నపాటి మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి.
కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్ గ్రీన్ చిల్లీని కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లాన్ని శుభ్రంగా తొక్క తీసేసి నీట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వెల్లిపాయలు కొంచెం అంటే పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుంది. ఇప్పుడు చేపల పులుసు ప్రిపేర్ చేయడానికి ఇలా మందపాటి వెడల్పాటి గిన్నె తీసుకుంటే బాగుంటుంది. చేప ముక్క అనేది నలగకుండా ఉంటుంది. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఇందులోకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో ఒకటొకటిగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా కదపకుండా గరిటెతో చిన్న చిన్నగా కదుపుకుంటూ అయితే ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాపేనమ్మా. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని సైడ్కి తీసేసుకోవాలి. పెడతానమ్మా తర్వాత. ఇప్పుడు కర్రీ కోసం అదే ఆయిల్లోకి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వీటితో పాటు కొంచెం కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును పిసికి రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 4 నుంచి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయింది. అంటే ఆయిల్ పైకి తేలింది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినట్టే. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రసం తీసి పక్కన పెట్టిన చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలి. దీనితో పాటే మనకి గ్రేవీకి సరిపడిన వాటర్ కూడా వేసుకోవాలి. నేను ఈ గ్లాస్ తో 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. నాకైతే గ్రేవీ పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇలా వాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఈ వాటర్ అంతా తెరలేంత వరకు అయితే మరగబెట్టాలి. ఒక 6 నుంచి 7 నిమిషాల తర్వాత చక్కగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పక్కన పెట్టిన చేప ముక్కల్ని ఒకటొకటిగా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి పీసెస్ అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. విరిగిపోకుండా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో చిన్నగా ఇలా కదిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే చక్కగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా అయితే ఉడికిపోయింది. నాకు చేత్తో పట్టుకొని తిప్పటానికి వీలు రాలేదు. అందుకని గరిటెతో చిన్నగా కదిపి చూస్తున్నాను. మీరైతే వీలుంటే క్లాత్ పట్టుకొని చేతితోటే ఇలా కదపండి. అంటే పీసెస్ విరిగిపోకుండా ఉంటుంది. ముక్క చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో కదా. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనానైతే వేసుకోవాలి. పైన కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఎమ్మటే గ్యాస్ ఆపకుండా ఒక 2 నుంచి 3 నిమిషాలు అలాగే మూత పెట్టి ఉంచండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసారంటే స్మెల్ అయితే గుమాయిచ్చిపోతుంది. ఇది ఇప్పుడే తినటం కంటే కూడా నైట్ వండుకొని మార్నింగ్ తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందంట. నేను గ్యాస్ ఆపిన తర్వాత ఒక అరగంట అయితే అలాగే పక్కన పెట్టాను. ఒక అరగంట తర్వాత అయితే అప్పుడు పెట్టాను మా వారికి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయడం మర్చిపోకండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వస్తుందా అని టెన్షన్ తోటే చేశాను. కానీ అయితే బాగానే వచ్చింది. టమాటా కూడా ప్యూరీ చేసి వేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే మసాలా ఇవన్నీ వేస్తున్నాం కదా అని వేయలేదు.
ఇది నైట్ కూడా ఉంది కర్రీ. ఇక నైట్ కూడా మా వారు ఇదే తిన్నారు. నేనైతే పెరుగన్నం తిన్నాను. అంతే గైస్, ఈ రోజు వ్లాగ్ నచ్చింది అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.